తెలంగాణ వాదిగా చెప్పండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన విగ్రహాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే అది యాక్సెప్టెన్స్‌గా ఉందా అది? ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ వాదిగా నేనేమంటున్నా అంటే, తెలంగాణ కోసం చనిపోయింది, త్యాగం చేసింది ఎవరు? విద్యార్థులు, అమరవీరులు, కుటుంబాలు. అవును. ఆ రోజు 68 ఉద్యమంలో చనిపోయిన 379 కావచ్చు. కేసీఆర్ గారు ఉద్యమం పార్టీ పెట్టినాక 2001 నుంచి 2014 వరకు 1200 మంది చనిపోయారు. చనిపోయిన అమరవీరులు, పోరాడిన ఉద్యమకారుల గుర్తుగా అమరవీరుల స్తూపం ఉంది కదా. అవును. ఇప్పుడు అమరవీరుల స్తూపం పెట్టుంటే అసలు ఎవరన్నా అనేవాళ్ళ? ఇప్పుడు 2 అమరవీరుల స్తూపాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎదురుగా, గన్ పార్క్ ఎదురుగా ఉంది. ఇంతవరకు అఫీషియల్గా ఇనాగ్రేట్ చేయలేదు. అవును. అదేవిధంగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉంది. ఇప్పుడు విగ్రహాలు చిహ్నాలు కాదు. ఇది పాత భావజాలం, ఫ్యూడల్ భావజాలం. ఇప్పుడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి తల్లులు లేవు. మనం ఆ రోజు కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం మన భాష వేరు, వాళ్ళ భాష వేరు అని చెప్పి ఉద్యమాని కోసం ఒక నెరేటివ్ బిల్డ్ చేసిండు. ఇక దాన్ని పట్టుకొని ఇంకా పోతుంటే రేపు పొద్దున ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన విగ్రహం మీద కూడా ఇప్పుడు ఆమె పసుపు చీర కట్టుకుంది, పసుపు చీర గ్రీన్ కలర్ ఆకుపచ్చ చీర కట్టుకుంది, ఇది ఎంఐఎం పార్టీకి సంబంధించిందని కొంతమంది అంటారు. అది ఆకుపచ్చ చీర అనేది మన పంటలకి, పాడి పంటలకి, గ్రీనరీకి సింబల్ కావచ్చు. ఒక ఆయన చెయ్యి అది అభయస్తం అంటారు. ఇంకా చెయ్యి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు చేతులు ఉండవా? విగ్రహాలు ఉన్నప్పుడు చేతులు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఈ చేతిలో బతుకమ్మని ఎందుకు తీసేసిరు అనేది వాళ్ళ తప్పు చేసింది. సెకండ్, మరి శ్రామిక మహిళల్లాగా నగలు లేకుండా మామూలుగా ఉందా అంటే ఓన్లీ కిరీటం తీసేసిరు తప్ప నగలన్నీ ఉన్నాయి. ఇప్పుడు 4 కోట్ల ప్రజలు ఉన్నారు. పల్లెటూర్లలో డ్రెస్సింగ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, అర్బన్ డ్రెస్సింగ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీల డ్రెస్సింగ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది, శ్రామికుల అందరినీ సంతృప్తి పరచడం అనేది ఇంత మంచి విగ్రహం చేసినా విమర్శలు వస్తాయి. ఒకటి పెట్టిరు కేసీఆర్ గారు, అది ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది. దాన్ని గెలుక్కోవడం అంటేనే ఇప్పుడు ఈయన కొత్తగా నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఉండే, అద్భుత అవకాశం. కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ తల్లిని అట్లే ఉంచుతూ తెలంగాణలో త్యాగాలు చేసింది అమరవీరులు. ఆ అమరవీరులను గుర్తించడంలో టీఆర్ఎస్ వైఫల్యమైంది, ఉద్యమకారులను పట్టించుకోలేదు. కాబట్టి నేను ఈ అమరవీరుల స్తూపాన్నే పెడుతున్నా అంటే ఎవరు అనేటోళ్ళు కాదు. ఎందుకంటే 1200 మంది చచ్చిపోతే వచ్చింది, అది లక్షలాది మంది విద్యార్థులు చచ్చిపోయారు కాబట్టి దాన్ని పెట్టుంటే ఇంత కాంట్రవర్సీ అవుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి తయారు చేసిన దాన్ని కూడా ఇంకో పార్టీ విమర్శిస్తుంది. ఈ కంటిన్యూస్ ఇక తల్లులు మారుతూనే ఉంటారు. ఇది కేసీఆర్ తల్లి, అది రేవంత్ రెడ్డి తల్లి, లేకపోతే అది రేవంత్ రెడ్డి గారి భార్య, ఇంకో విగ్రహం రేవంత్ రెడ్డి గారి కూతురు లాగా ఉందంటారు, ఇంకో ఆయన కేసీఆర్ కూతురు లాగా ఉంటుంది. రేపు పొద్దున ఇంకో పార్టీ వస్తే వాళ్ళు పెడతారు. అసలు ఈ అన్నిటికీ పులి స్టాప్ ఏం చేయాలంటే విజ్ఞత గల వాళ్ళు, రచయితలు, కవులు, కళాకారులతోటి ఒక రాజకీయాలు ప్రతిదీ రాజకీయం చేస్తే మన ఇజ్జత్ మనమే తీసుకున్నాం. అల్టిమేట్గా తెలంగాణ ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన విగ్రహంలో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే చేయొచ్చు, కానీ అసలు బతుకమ్మని తీసేయడము, కిరీటం తీసేయడము, కిరీటం ఎందుకు తీసేసారో చెప్పలేదు. సరే కిరీటం లేకుండా ఉంది అనుకుందాం, శ్రామిక మహిళలను పెట్టుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. బేసిక్గా కిరీటంలో ఉన్న ఆ వజ్రం కూడా మన తెలంగాణకి సంబంధించిన వజ్రం. అది ఇప్పుడు తెలంగాణ సాధారణ మహిళలు ఎవరైనా కూడా కిరీటాలు పెట్టుకోరు. మన అమ్మలు అయితే కిరీటాలు పెట్టుకోరు. మెజారిటీ ప్రజలు పేద ప్రజలు అయితే పేద ప్రజల తల్లినైనా పెట్టచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేయబోతే బొమ్మను చేయబోయి కోతి చేయనట్టు అవుతుంది తప్ప. ఇప్పుడు గతంలో కూడా అధికార చిహ్నము అదేది కాకతీయ శిలాతోరణము, ఇంకోటి ఏంటి మన ఇది చార్మినార్ని మార్చడానికి వచ్చారు. కాకతీయ శిలాతోరణం అనేది తెలంగాణ వారసత్వ సంపద కదా, చారిత్రాత్మక వైభవం కదా. ఈ ఎంటైర్ దాంట్లో మీరు ఒకటి బాగా గమనించండి, కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తాననే పదాన్ని ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారని అనుకోవచ్చా మనం? తూట్ పాలిష్ గాడు అంటారు ఇట్లా చేస్తే. ఇప్పుడు ఆయన చేసింది మంచి అయితే కేసీఆర్కి పేరు వస్తుంది, చెడు అయితే మంచి అయినా చెడైనా కేసీఆర్కి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని చెరపాలనుకోవడం అవివేకం. నువ్వేదైనా ఇంకా కట్టు అద్భుతంగా. ఆయన చేసింది టీజీ బదులు టీఎస్ పెడతా, గోడలకు రంగులేస్తా, బిల్డింగ్లకు రంగులేస్తా, ఇది కాదు చేయాల్సింది. కేసీఆర్ గారు ఏమేమి తప్పులు చేశారు, ఉద్యమకారులలో అన్యాయం జరిగింది, అది చేయొచ్చు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. 2 సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్కులో అమరవీరుల స్తూపం ఉంది, సికింద్రాబాద్. ఆ రెండింటిని నువ్వు ఇస్తే నీకు గొప్ప పేరు వస్తుంది. ఎవరి ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు. కేసీఆర్ మంచి చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, కేసీఆర్ చెడు చేస్తే కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ని మరపించాలనుకోవడము, ఈ గోడలకు రంగులేయడము, వీటితోటి పేరు రాదు. నువ్వేదైనా కొత్తగా నీ అభివృద్ధి నమూనా ఒకటి ఉండాలి. ఆయన చరిత్రను చెరిపేయడం నీ చరిత్ర కాదు, నీ చరిత్రను నువ్వు సృష్టించుకోమని చెప్తున్నాం. అందుకనే పాలకులకి సరైన అవగాహన ఉండాలి. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది. నీ ఆలోచన అవగాహన ఉంటేనే ఆచరణ ఉంటే అభివృద్ధి ఉంటుంది. అంటే ఏం తెలియదు అని కూడా తెలియదు వీళ్ళకి. అన్నీ తెలిసిన కూడా ఆగం చేసిండని కేసీఆర్ ఇంట్లో కూర్చోబెడితే నేను అన్నీ చేస్తా, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని వస్తే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజు కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ రేవంత్ అన్న అని అందరు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు అందరూ తూ రేవంత్ అంటున్నారు. అంటే నీ 1 ఇయర్లో నువ్వు చేసిన పనుల వల్లనే.
రేవంత్ అన్న అని చప్పట్లు కొట్టిన నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ రేవంతూ అంటున్నారు. దానికి కారణం ఎవరు? ఆయన చేసిన పనులే. అందుకనే ఎవరి ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటారు. రేవంత్ మంచి పని చేస్తే రేవంత్ని ప్రజలు గౌరవిస్తారు. కేసీఆర్ చేసిన మంచి పనులు ఉంటే కేసీఆర్ని గుర్తుపెట్టుకుంటారు. కేసీఆర్ తప్పు చేసిండనే ఆయనకు 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇంట్లో కూర్చోబెడితే ఈయన వచ్చి రోజు కేసీఆర్ జపం చేసి కేసీఆర్ గొప్పోడని ఈయన బ్రాండింగ్ చేస్తున్నాడు. రేవంత్ పనితీరు ఎట్లుందంటే ప్రతిరోజు కేసీఆర్ని మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఫామ్ హౌస్లో ఆయన పెద్ద మనిషి అయిపోయి ఏజ్ అయిపోయి రిటైర్ అయిపోయి రేవంత్ చేయడం వల్ల కేసీఆరే బెటర్ అనే విధంగా రేవంత్ పాలన ఉంది. అరే తుంటే నిన్న ఒక ఆటో డ్రైవర్ అంటున్నాడు, తుంటే ఎత్తేసి ముద్దెత్తుకున్నట్టుంది సార్ అంటున్నాడు. అందుకనే రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం ఉందో ప్రజలకు తెలుసు, ఆయనకి తెలుసు. నీది కాని దాన్ని వేసుకుంటే ఇప్పుడు మనం మన కొలతలు బట్టి డ్రెస్ కుట్టించుకుంటే బాగుంటుంది. రెడీమేడ్ డ్రెస్సులు కొనుక్కొని ఎవరిదో వేషం వేసుకున్నాను, లూజ్ అయితే జారిపోతుంది, టైట్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి తనకున్న పాజిటివ్ ఎనర్జీతో పనిచేయాలి తప్ప కేసీఆర్ని ఒక నెగిటివ్ ఎనర్జీ మీద పనిచేస్తే అది కేసీఆర్కే ప్రజెంటేషన్ అవుతుంది. ఇలా ప్రజలందరిలో ఏమైంది, ఈయనతో పోలిస్తే ఆయన నయమంటున్నారు. అది ఇప్పటికే 1 ఇయర్లో వచ్చింది. కాబట్టి దయచేసి రేవంత్ అన్న నీకు ఏం తెలియదు అనే విషయం తెలుసుకో. ఫస్ట్ నీకు అజ్ఞానము అహంకారం ఈ రెండింటితో చివరికి అంధకారంలోకి పోకు. కేసీఆర్ని మేము ఎందుకు పదే తిట్టినాం? ఆయనకు ఎంతో కొంత జ్ఞానం ఉన్నా సరిగా పని చేయట్లేదని తిట్టినాం. నేను తిట్టడానికి కూడా అర్హత లేదు, ఎందుకంటే నీకేం తెలియదని తెలుసు. నిన్ను తిట్టాలన్నా కూడా నీ దగ్గర ఆ నాలెడ్జ్ లేదు, తెలంగాణ చారిత్రాత్మక సంపద లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ చిహ్నాల విషయంలో వారసత్వ సంపద విషయంలో ఇస్తే మీరు రాజకీయ నాయకుల్లో ఉండండి. ఈ తెలంగాణ చరిత్రతో తెలంగాణ సెంటిమెంట్తో ఆడుకుంటే మట్టిలో కలిసిపోతారు బిడ్డ, జాగ్రత్త.